గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇప్పుడు డిబేట్లో కాంతం గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మీరు విన్నారు కాబట్టి, అంటే ఇక్కడ బీజేపీ ఎక్కడా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకపోగా బీఆర్ఎస్కి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు దాన్ని ప్రచారంలో కూడా ఎక్కడా ముఖ్య నాయకులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మిగిలిన 6 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఎక్కడా కూడా ప్రచారంలో పాల్గొనట్లేదు. కాబట్టి బీజేపీ దీన్ని చాలా లైట్గా తీసుకొని బీఆర్ఎస్కి అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 2 పార్టీలు కుమ్మక్కయ్యాయి. దాంతోపాటు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం విషయంలో కానివ్వండి, కేటీఆర్ మీద ఫార్ములా రేస్ కేసు విషయంలో వీటన్నిటిలో కూడా ఆధారాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ అయింది, అయినా కూడా అరెస్ట్ జరగట్లేదు. సిబిఐ ఎంక్వైరీ అయిన తర్వాత 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కేసీఆర్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆచార్య గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. నమస్తే ప్రేక్షకులకు నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు చాలా విశ్లేషణ చేసిండు. వారైతే భయంతో మాట్లాడిండు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ కనపడలేదు, ఇక మేము కన్మాలుగా ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నట్టు నాకు కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వారు చెప్పినటువంటి తీరు, మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయలేదు, కానీ బీజేపీ పోటీ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయలేదు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో 3 దగ్గరలో బీజేపీ పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ముందే వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, మేము పోటీ చేయం. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కొంత పోటీని నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీలు ఆ రకమైనటువంటి ఆలోచన చేసుకుంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 2 సీట్లకు పోటీ చేసింది, 1 సీట్ పోటీ చేయాలి. ఏదేమైనా 2 సీట్లు బీజేపీ గెలిచింది, 1 సీటు నేను అనుకుంటా యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. 3 దగ్గరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలబడకుండా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ నిలబడి ఓడిపోయింది. ఇవాళ ఇంతకుముందు మిత్రుడు మాట్లాడినటువంటి మాటలు చూసినట్టే వాళ్ళు చెప్పకనే చెప్పేసిర్రు, ఇవాళ మేము జూబ్లీ హిల్స్ లో ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం అంటే బీజేపీ వాళ్ళు ఎవరు తిరుగుతలేరు, రాజ్యసభ సభ్యులు తిరుగుతలేరు, ఆ ఎమ్మెల్యేలు తిరుగుతలేరు, ఆ 2 మంత్రులు ఎవరు చెప్తారు ఓడిపోతున్నా ప్రసక్తే లేదు. మీరు మాట్లాడతారు మిత్రమా మీరు మాట్లాడినంత సేపు నేను ప్రశాంతంగా విన్నా, మీరు కూడా వినండి. అయితే వారు ఏమంటారు అంటే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అని. మీకు తెలుసు, మీరు మొత్తం గంగపురం కిషన్ రెడ్డి గారిది ఫేస్బుక్ ది మొత్తం కూడా లైవ్స్ వస్తున్నాయి. మీరు మొత్తం ఒక 50 డేస్ 20 డేస్ నుంచి మీరు ఒకసారి వాచ్ చేస్తే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ వారి పార్లమెంట్ కాబట్టి వారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి తన యొక్క భుజాల మీద వేసుకొని తను కష్టపడుతున్నటువంటి తీరుని వారు ఈ రకంగా మాట్లాడితే నేనేం మాట్లాడాలి. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఇట్లా పాలన చేస్తున్నటువంటి విధంగా వారు మాట్లాడుతున్నారు. అంటే వారు చూడకపోవడం మాది కాదు. ఇప్పుడు మా సోషల్ మీడియా, మా వచ్చేటువంటి కంటెంట్, మా సోషల్ మీడియాలో, మా పత్రికలలో, మీలాంటి ఛానళ్లలో వచ్చేటువంటివి వారు చూడకపోతే మేమేం చేయలేం, చూడమని మేము చెప్పలేం. అయితే రేపు ఉదయం బండి సంజయ్ గారి పర్యటన వివరాలన్నీ కూడా రావడం జరిగింది. వల్ల మా పార్టీ మా ప్రచారం మీద వాళ్ళు ఇంత బాధపడుతున్నారంటే ఎక్కడో అక్కడ వాళ్ళకు బుగులు పుట్టుకున్నారు. ఈ థర్డ్లో వెళ్ళిపోయి బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో పోటీ నడుస్తున్నట్టు ఉన్నది అనేటువంటి భావన వారు మాట్లాడేటువంటి తీరులో మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం చేతులు ఎత్తేసి బీజేపీకి ఇచ్చింది, బీజేపీకి ఇవ్వడం కాదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో 100% అధికారంలోకి వస్తామనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం కోల్పోయేటాల కల్లా పార్లమెంట్ ఎన్నికలలో చాలా మంది కూడా
ఏదైతే మోడీ గారి చరిస్మా ఈ దేశానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగానే కేసీఆర్ కాలేకపోయిండు, ఈ ఎంపీలతో వచ్చేది లేదు ఏం లేదు అని వాళ్ళు ఆ పార్టీ భావించుకొని అయినా కూడా వాళ్ళు పోటీ చేశారు. ఒక మూడు దగ్గరలా వాళ్ళు సెకండ్ ఉన్నారు. మేము వాళ్ళతోటి కూడా గెలిచినటువంటి మేము గెలిచిన స్థానాలల్లో వాళ్ళు 2వ ప్లేస్ లో కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ థర్డ్లో ఉన్నటువంటి సీట్లు కూడా ఉన్నాయి. మేము ముఖాముఖి దేశంలో ఏమైందంటే 40 పార్టీలు కలిసి ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, 2 కూటమిలే పోటాపోటీ నడుస్తున్నందుకు బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ నడిచింది. కానీ బీఆర్ఎస్ ఏ వర్గంలో లేదు కాబట్టి వాళ్ళని ప్రజలు ఇగ్నోర్ చేసిండ్రు, వాళ్ళకు ఓట్లు వేయలేదు. ఆ తప్పు కూడా ఇవాళ బీజేపీ ఏదో వాళ్ళేదో గెలిపిస్తే మేము గెలిచినామని చెప్పడం ఇది కాదు. ప్యూర్లీ నరేంద్ర మోడీ యొక్క చరిస్మ తెలంగాణలో విపరీతంగా రావటం వల్ల కాంగ్రెస్ కు అధికారంలో ఉన్నది కాబట్టి 8 సీట్లు గెలుచుకుంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 8 సీట్లు మేము గెలిచినాం. ఎవరు దయాదాక్షిణ్యాల మీదనో ఇతర పార్టీల దయాదాక్షిణ్యాల మీదనో కాదు. మరి ఇది ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఏదో విశ్లేషణ చేయాలి కాబట్టి మనం బీజేపీని ప్రచారం చేస్తలేరు అనేది కాదు. అక్కడ పాయల్ శంకర్ గాని, అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారు కానీ, లేకపోతే మా వెంకటరామరెడ్డి కానీ అందరూ మా మహేశ్వర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. గెలవాలనేటువంటి కృతజ్ఞత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ సీటు సరే బీఆర్ఎస్ చనిపోవడం వల్ల ఎన్నికలు వచ్చింది, సానుభూతితో ఆమెను నిలబెట్టినరు. అక్కడ ఎన్నికలలో ఇవాళ మీరు నిలబెట్టిన క్యాండిడేట్ కావచ్చు, మేము నిలబెట్టిన క్యాండిడేట్ కావచ్చు, బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, క్యాండిడేట్లు ఓరావరికి ప్రయత్నం చేస్తున్నారు, గెలుపు కొరకు అందరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదో బీఆర్ఎస్ అంటే మీరు ఓడిపోతున్నారు అనే భావంతో వాళ్ళు మేము ఏం ఓడిపోతాం కానీ బీజేపీ వల్లనే ఓడిపోయినాం, వాళ్ళు గెలిచినా కూడా ఈ 2 పార్టీలు ఒకటైనందుకు గెలిచినామని మీరు తప్పించుకోనికి ఇవాళ ముందే చెప్పుకుంటే నేను కూడా మీ పిటిగా భావిస్తా. మీరు దాన్ని పెద్దగా వాళ్ళ ఏదైతే ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు 3 పార్టీలకు కూడా ఏ పార్టీకి ఆదరించాలనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఈ సీటు గెలవకపోతే ఇది ఇవాళ బీఆర్ఎస్ సీట్, ఇది బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ గెలవకపోతే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నా ప్రభుత్వం మీద నా మీద వ్యతిరేకత వస్తుంది, నన్ను దింపుతారేమో అని కాంగ్రెస్ కు భయం ఉండొచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మా ఉనికి మొత్తం కోల్పోయింది. ఇవాళ మేము ఇక్కడ గెలవకపోతే మా సీట్ని మేము గెలిపించుకోకపోతే సానుభూతి కూడా మేము పనిచేయకపోతే మా పార్టీ మనుగడకే ప్రశ్నార్థకమని వాళ్ళ ప్రయత్నం ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, గెలుపు కొరకు కృషి చేస్తున్నాం. రాత్రి కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇలా మా పనిని మా నాయకుల పనితీరుని అవమానం చేసే విధంగా మాట్లాడితే మేము సహించాం. ఖచ్చితంగా మేము త్రిముఖ పోటీలో బీజేపీ మంచి అవకాశాలు ఉన్నాయి, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసే పార్టీ కాదు. మీరు భవిష్యత్తులో ఇంకా ముందో కలిస్తే మీరు కలుస్తారు కానీ మేము కలిసే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మీతో ఎంత దూరంగా ఉన్నామో రాజకీయంలో ఏదైతే బీఆర్ఎస్ తోటి కూడా మేము అంతే దూరంలో ఉన్నాం. అంతే తప్ప ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏ రకంగా అయితే సహకరించారో ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వస్తే కూడా అదే రకంగా బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం. ఆ దిశల్లోనే మేము అభివృద్ధి విషయంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే. ఇవాళ ఎన్నికలు ఇంకా మీరు అంటున్నారు బండి సంజయ్ గారు ఢిల్లీలో హోంశాఖ, ఎందుకంటే అక్కడ బీహార్ ఎన్నికలు పెద్ద రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్క బై ఎలక్షన్, అక్కడ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మా లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్, ఆయన వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. బీహార్కి వెళ్ళి మాట్లాడేవారు ఉన్నారు. అక్కడ నిత్యానంద రాయ్ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇవాళ మీకు ఎందుకు మీకు రాహుల్ గాంధీ గెలవాలని లేదో, ఎందుకు వచ్చిపోతలేడు? మరి రాహుల్ గాంధీకి ఈ సీటు మీద ప్రేమ లేనట్టే, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి ఇష్టం లేనట్టు ఈ సీట్ ఎట్లా గెలవాలని తెలిసిపోయిందా? వాళ్ళు ప్రచారానికి వస్తలేరు. ఆ రకమైన భావన మోడీ గారిని అమిత్ షా గారిని
ఇక్కడున్న ఎంపీలనే ఇక్కడ నుంచి ఆయన మంత్రులనే అడుగుతున్నారు తప్ప మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రావడానికి వాళ్ళని మోడీని అమిత్ షాని అడగట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇష్టం కాదు, నేను అడుగుతలేను ప్రధానమంత్రి ఎందుకు వస్తలేను, నేను అడుగుతలేను ప్రధానమంత్రి గీ సీట్కి ఎందుకు వస్తాడు, అమిత్ షా గారు ఎందుకు వస్తారు, ఇంకో కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నోళ్ళు రాష్ట్రం ఉన్నోళ్ళ సంగతి నేను వినండి నేను రాష్ట్రంలో ఉన్నోళ్ళ గురించే మాట్లాడుతున్నా. దేశ నాయకులను ఎవరు నమ్మని నేను ఆచార్య గారు ఈ ఉప ఎన్నిక మళ్ళీ మాట్లాడదామండి. రాజనాయక్ గారు సరే ఆచార్య గారు మళ్ళీ మాట్లాడదాం. అండ్ మీ వాయిస్ కూడా కొంచెం డిస్టర్బ్ ఉంది, లోపల దాన్ని కూడా కరెక్ట్ చేస్తారా? సో రాజనాయక్ గారు, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయో లేకపోతే విలీనం అవుతాయి భవిష్యత్తులో, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే సరే, వాళ్ళు అధికారంలో ఉన్నారు లేకపోతే వేరే పార్టీగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే కొంతవరకు మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ మొన్నటి వరకు మీ పార్టీలో ఉండి సాక్షాత్తు